కలుపున్నప్పుడు నాయకత్వం నమ్మిన పార్టీ నమ్ముకున్నాను. నేను తప్పు చేసి కొట్టు తప్పు కానీ ఇంత అవమానం, ఇంత శిక్ష ఎన్నికల్లో గెలుపు కోసం పొత్తు పెట్టుకోవడం ఏమో కానీ సీనియర్ నేతలకు సీట్లు దక్కకపోవడంతో టీడీపీలో అసమ్మతి పెరిగిపోతోంది. ఇప్పటికే సీట్లు దక్కని కలవపూడి శివ, గిడ్డి ఈశ్వరి లాంటి టీడీపీ నేతలు రెబెల్స్గా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. తాజాగా మరో టీడీపీ సీనియర్ నేత కూడా రెబెల్గా మారేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన ఎవరూ కాదు, మాడుగుల మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు. చంద్రబాబు ఇంటికి ఏడ్చాను, నేను గెలుస్తానయ్యా, గెలిచేస్తాను, మాడుగులు గెలిపి తీరుతాను, మా ఎక్కుంది, మా అన్నీ ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. గురువారం మాడుగులలో తన అనుచరులతో రామానాయుడు సమావేశం నిర్వహించారు. తనకు సీటు దక్కకపోవడం పట్ల ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. మైక్లో మాట్లాడుతూ భావోద్వేగానికి గురై బోరున విలపించారు. తనకు సీటు వచ్చే వరకు పోరాటం చేస్తానని, ఒకవేళ బీఫామ్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. మాడుగుల అసెంబ్లీ టికెట్ను ఇప్పటికే ఎన్ఆర్ఐ పైలా ప్రసాదరావుకు కేటాయించారు. మాడుగుల నియోజకవర్గంలో ప్రసాదరావు ప్రచారం కూడా మొదలుపెట్టారు. అయితే నిన్న మొన్నటి వరకు యుఎస్లో ఉండొచ్చిన ఎన్ఆర్ఐ మాడుగుల ప్రజలకు ఎలా అందుబాటులో ఉంటాడని, గెలిచిన తర్వాత నియోజకవర్గం ప్రజల మొహం కూడా చూడడని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం పార్టీకి నెగిటివ్గా మారే అవకాశం ఉందని టీడీపీ భావిస్తోందట. అందుకే మాడుగుల అభ్యర్థిని మార్చాలని చూస్తోందని ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో మాడుగుల టికెట్ను బండారు సత్యనారాయణమూర్తికి కేటాయిస్తారని అంటున్నారు. పొత్తులో భాగంగా పెందుర్తి అసెంబ్లీ స్థానం జనసేనకు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. దీంతో బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తనకు టికెట్ దక్కకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. అయితే బండారును బుజ్జగించేందుకు మాడుగుల సీటు ఆయనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గవిరెడ్డి రామానాయుడు బయటకు వచ్చారు. ఈయన 2014, 2019 ఎన్నికల్లో మాడుగుల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈసారి కూడా మాడుగుల టికెట్ తనకే ఇవ్వాలని కోరుతున్నారు. ఈసారి గెలిచి తీరతానని అంటున్నారు. కాలు కూడా విరిగింది. అసెంబ్లీలో కీలక భూమి పోషించాను. మా నరేంద్ర విప్పు గారిని అడిగితే చెప్తారు, రామానాయుడు రాలేదు, ఇంకా రాలేదు అని చెప్పి ఆ రోజు ప్రతిరోజు కూడా రామానాయుడు ఇంకా ఎక్కడ ఉన్నావయ్యా, అసెంబ్లీ స్టార్ట్ అయిపోయింది, దగ్గర వేగంగా వేగంగా అని చెప్పి విప్పు గారు అనేక సార్లు ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమి నేను ఒక్కనే ఉన్నానా అసెంబ్లీలోని, వేరే ఎవరు లేరా? కానీ ఆ పాత్ర పోషించాను, ప్రభుత్వం పైన విరుచుపడ్డాను. ఈరోజు 2019 ఇన్ఛార్జ్ తీసిన తర్వాత కూడా మాడుగుల నియోజకవర్గంలో యావత్తు కార్యకర్తల నాయకులందరూ కూడా నా వెంట ఉన్నారు. కాబట్టి ఆ కార్యక్రమాలు ఏవైతే పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు బాదురు కానీ, లేదు ఇదేం కర్మ కానీ, నాడు నేడు కానీ, లేదు బాబు చోటి భవిష్యత్తు గ్యారెంటీ కానీ, ఈ నియోజకవర్గంలో పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర ద్వారా ఈ యొక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఉప్పుని లేపింది రామానాయుడు గర్వంగా చెప్పగలను.